ఇప్పుడిప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. రావడంతోనే కంటెస్టెంట్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు హోస్ట్ నాగార్జున. అలాగే అందరికి స్వీట్లు కూడా పంపించారు. ఆ తర్వాత నిఖిల్ తో మాట్లాడుతూ నీ టీం చిన్నది కదా అని అడగ్గా మారుస్తాను సార్, అన్నీ మారుస్తా అంటూ నిఖిల్ చెప్పడంతో ఏం మారుస్తావు మావా అంటూ నిఖిల్ స్టైల్లోనే మాట్లాడారు నాగ్. అలాగే ప్రతి సీజన్ మాదిరిగా శనివారం వచ్చి వారం మొత్తం జరిగిన దానికి జడ్జిమెంట్ ఇవ్వడం ఉండదని కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చారు నాగ్. ఈసారి హౌస్ మేట్స్ జడ్జిమెంట్ తోనే శనివారం స్టార్ట్ అవుతుందని అన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఎవరెవరిపై కంప్లైంట్స్ ఉన్నాయో చెప్పాలని అడగ్గా ముందుగా మణికంఠ గురించి చెప్పుకొచ్చాడు శేఖర్ భాష. ఒంటరిగా ఉంటున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటున్నాడని శేఖర్ చెప్పగా దానికి రీజన్ నామినేషన్ లోనే చెప్పేశాడని రివర్స్ అడిగాడు నాగార్జున. కానీ అది కరెక్ట్ అనిపించలేదని చెప్పాడు శేఖర్. ఇక తర్వాత సోనియా కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు చాలా హర్టింగ్ గా ఉన్నాయంటూ విష్ణుప్రియ చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ చూపించారు. నిఖిల్ ముందు నీకు నచ్చలేదు, కానీ మీకు ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరిందని విష్ణుప్రియ అడగ్గా నో కామెంట్స్ అంటూ లేచి వెళ్లిపోయింది సోనియా. వెళ్తూ వెళ్తూ ఎవరు ఏం అడిగినా అడగకపోయినా నేను మాత్రం మీ అడల్టరేటెడ్ కామెడీకి ఒప్పుకోను అని చెప్పింది సోనియా. దీంతో మీ మీద బూతు జోకులు వేయలేదు, మీరిద్దరూ ఏమైనా వేసుకుంటున్నారు, మీ మధ్య ఏమైనా నడుస్తుంది అని నేను మాట్లాడలేదు అంటూ విష్ణుప్రియ అడగడంతో స్టాప్ ఇట్ అంటూ ఏడ్చేసింది. ఇక పక్కకు వెళ్తూ ఆమె ఓ పుణ్యస్త్రీ, మేమే తేడానా అంటూ తిట్టుకుంది విష్ణుప్రియ. నీ సైడ్ తప్పు లేకపోయినా సోనియాకు అలా అర్థమైందంటూ క్లారిటీ ఇచ్చారు నాగ్. ఇక చివరకు యష్మి చూపించిన టార్చర్ గురించి సీత కంప్లైంట్ ఇచ్చింది. చీఫ్ అన్నప్పుడు పాజిటివ్ గా ఉండాలి, కానీ ఆమె వల్ల హౌస్ వాతావరణం దెబ్బతిన్నది అని సీత చెప్పగా ఆట అదే కదా, ఇక మున్ముందు చాలా చూస్తావు అంటూ సీతకి రివర్స్ కౌంటర్ ఇచ్చారు నాగ్. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా త్రిబుల్ ఫ్లిక్స్ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.